హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ మీకు టెస్లా థెరపీ గురించి ఇంతకుముందు చెప్పాను కదా. ఆ టెస్లా థెరపీ ఓన్లీ యూరిన్ లీకేజ్ ఉన్న వాళ్ళకైనా, పెల్విక్ మజిల్స్కైనా వాడమని చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు. మాకు మామూలుగా వేరే వాళ్ళు ఏమీ వాడుకోలేరా, ఇంకేం పాజిటివ్ ఇంకెవరు వాడుకోవచ్చు అని చాలామంది ఈ క్వశ్చన్ కూడా కొంతమంది వచ్చి అడగడం జరిగింది. వీళ్ళందరికీ కూడా చెప్పదలుచుకుంది, మేము కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తామండి. అవి చూసినట్టయితే, ఆ వీడియోస్ చూసినట్టయితే ఎవరికి హెల్ప్ అవుతుంది అనేది కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే సమస్య కాకుండా చాలామంది ఒబెసిటీ నుంచి బాధపడుతున్నారు. ఆ ఒబెసిటీకి కూడా మజిల్ లాస్ అవ్వడానికి కూడా ఈ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ ద్వారా మీరు ఈ టెస్లా థెరపీ చాలా హెల్ప్ చేస్తుంది. ఒబెసిటీయే కాకుండా ఎవరైతే బ్యాక్ పెయిన్, క్రానిక్ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, లేదా బ్యాక్ మసాజ్ ఇస్తూ గ్రేట్ వైబ్రేషన్ ద్వారా వచ్చే రిథమిక్ కాంట్రాక్షన్స్ తోటి చాలా వరకు క్రానిక్ బ్యాక్ పెయిన్ నుంచి బయటపడగలుగుతారు. ఇదే కాకుండా మూత్రాశయ సమస్యలే కాకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఏదైతే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయో, అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు కొంతమంది ఏవైతే ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ, అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్ఫర్టిలిటీ వెళ్ళే ముందు ఈ థెరపీ అంటూ తీసుకోవమని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ మజిల్ వీక్నెస్ ద్వారా అండాశయం కానీ, మజిల్ స్ట్రెంథనింగ్ బాగా వచ్చినప్పుడు అండాశయం పనితీరు కానీ అన్నీ కూడా కొంచెం సమస్యలు ఏవైతే చిన్న చిన్న ఇన్ఫర్టిలిటీలో వచ్చే సమస్యలు ఏవైతే అన్నిటికీ కూడా బయటపడగలుగుతారు. ఈ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ అంటే ఏంటి, టిష్యూ పాడవుతుందా, అంత ఫ్రీక్వెన్సీ ఉండదంటే అంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం వేవ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వైబ్రేషన్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తూ ఈ ఫర్టిలిటీ పేషెంట్స్ కూడా చాలా వరకు అగ్రెసివ్ ట్రీట్మెంట్ ముందు తీసుకున్నట్టయితే వాళ్ళు ఇన్ ఫ్యూచర్లో, అంటే ఏజ్ అయిన తర్వాత అరౌండ్ 50 years తర్వాత ఈ మూత్ర సమస్యలతో కానివ్వండి, క్రానిక్ బ్యాక్ పెయిన్తో కానివ్వండి బాధపడకుండా ఉండగలుగుతారు. వాళ్ళకే కాకుండా మేల్స్లో వచ్చేసి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి సంబంధించి కానివ్వండి, వాళ్ళలో మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎరెక్టైల్ కానీ, ఎజాక్యులేషన్స్లో కానీ, ఎరెక్షన్లో కానీ ఏదైనా ప్రాబ్లం చేస్తున్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఈ థెరపీ బాగా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ వీళ్ళకి కూడా సంబంధించి వీళ్ళకు ఒక 8 to 10 సెషన్స్ వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది సమస్య తీవ్రతను బట్టి సెషన్స్ ఉంటాయి. సో తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే సెషన్స్ వాళ్ళు చూస్తున్న రిజల్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 సెషన్స్ తీసుకున్న తర్వాత ఎంతవరకు రిజల్ట్ వచ్చింది అనేది వాళ్ళ మజిల్ ఫ్రీక్వెన్సీ ఎలా తెలుస్తుంది. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే ఫస్ట్ విజిట్కి పేషెంట్ వస్తారో, ఫస్ట్ సెషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెషన్కి వాళ్ళు వచ్చేసి ఎంత ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అనేది తీసుకోగలుగుతున్నారు, తట్టుకునే శక్తి వాళ్ళకు ఆ పటుత్వం ఏర్పడుతూనే దాని మజిల్ స్ట్రెంత్ అనేది దాని ఫ్రీక్వెన్సీ కానివ్వండి, దాని వోల్టేజ్, దాని పవర్ కానివ్వండి పెంచడం జరుగుతుంది. టైమింగ్ కానివ్వండి, ఎంత ఫ్రీక్వెన్సీ అనేది పెంచుతూ ఉన్నట్టయితే ఆ కెపాసిటీ ఎంత పెంచగలుగుతారు, ఎంత తట్టుకోగలుగుతున్నారో అది కెపాసిటీని డిటర్మైన్ చేస్తుంది. సో ఈ ఆధారంగా మీకు మీరే తెలుసుకోగలుగుతారు. దానితో పాటుగా సెషన్స్ ఎన్ని తీసుకోవాలనే క్లారిటీ సెషన్ టు సెషన్ మీకు అర్థమైపోతుంది. సో ఈ ఫెసిలిటీని మీరు యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.